అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. అదేనండి మన బాలాపూర్ గణేశుడు ఎక్కడైతే రెడీ అవుతాడో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయి, వర్క్ ఎంతవరకు వచ్చిందని ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకు మినీ బాలాపూర్ మోడల్ గణేశుడికి అయితే ఇక్కడ మనకి మొత్తం పాము ఏదైతే ఉందో ఆ పాముకి ఎల్లో కలర్ వేసి పెట్టిరన్నమాట. సో పైన మనకి ఏదైతే పర్వతం ఉంటుందో ఆ పర్వతం కలర్ కూడా వేసేసారు. ఆ పర్వతం ఏంటంటే సిమెంట్ కలర్ వేసి పెట్టారు. సో ఇక మొత్తం టోటల్గా గణేశునికి అయితే మొత్తం వైట్ కలర్ వేసారు. వైట్ కలర్ ఫినిషింగ్ ఉంది. ఇక దీని మీద నుంచి అయితే మొత్తం గణేశునికి ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక మనకు చూసుకుంటే ఇంకా కొన్ని రోజుల ముందే చెప్పుకున్నాం మనం ఐ మూమెంట్ కూడా పెట్టిరు అనేసి 2024లో. సో ఐ మూమెంట్ అండ్ సముద్ర మంతనం రెండు మూమెంట్లతోని కలిసి మనకి లైట్గా దగుడు సెట్కి దగ్గర పోలికలతోనైతే గణేశుళ్ళు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అనమాట 2024లో. సో ఇదన్నమాట మినీ బాలాపూర్ గణేశుడు 2024 మోడల్ అనమాట. ఇంకో గణేశుని చూసుకుంటే మనకి ఇక్కడ ఇది 2023లో కూడా మనకు అవైలబుల్ ఉండేమన్నమాట. కొంచెం వర్షం పడుతుంది, 2 days వరకు అయితే వర్షం ఉంది బాగా. సో ఈ గణేశునికి సేమ్ అదే గణేశులాగా ఉంటాడు, కాకపోతే మనకు ఐ మూమెంట్ ఉంది, అదేవిధంగా స్నేక్ మూమెంట్ ఉందన్నమాట పైన. స్నేక్ మూమెంట్ ఉందన్నమాట పైన. సో ఈ గణేశునికి ఇంకోటి స్నేక్ మూమెంట్ ఉంది కాబట్టి కింద బాడీ కూడా వస్తుంది. స్నేక్ మూమెంట్ బాడీ వస్తుంది ఒక్కసారి ఇక్కడ. సో కింద బాడీ వస్తుంది, ఇక్కడ స్నేక్ది బాడీ వస్తుంది. ఇప్పుడు మనకు 2024లో ఏదైతే గణేశుని చూసినామో ఆ గణేశునికి బాడీ ఉండదు, ఎందుకంటే పైన సముద్రం మంతనం ఉంది కాబట్టి. దీనికి ఈ గణేశునికి పైన మనకి స్నేక్ ఉంది కాబట్టి కింద బాడీ వస్తుంది అండ్ సేమ్ ఐ మూమెంట్ ఉంటుంది. ఈ గణేశునికి అయితే సేమ్ ఐ మూమెంట్ ఉంటుంది. మనకు 2023లో ఫాలో అయిన వాళ్ళు అయితే గణేశుని చూసే ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనకు పెద్ద విగ్రహాలు ఏ విధంగా దర్శనం ఇస్తున్నాయి, పెద్ద విగ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేసి చూద్దాం. ఒకసారి పైన చూసుకుంటే మనకు బోర్డు చూసుకోండి, లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్, సురేష్ సింగ్ మూర్తి కళాకార్, ఫోన్ నెంబర్ కూడా చూసుకొని. ఇక ఆల్మోస్ట్ అయితే వీళ్ళ దగ్గర కూడా బుక్ అవుతున్నాయంట. బుక్ అయిపోవడానికి అయితే దగ్గరకు వస్తున్నాయంట. సో ఒక్కసారి అయితే పెద్ద విగ్రహాన్ని అయితే చూద్దాం. సో డిస్ప్లే కోసం బయట కూడా పెద్ద విగ్రహాన్ని పెట్టిరు, కాకపోతే వర్షం పడుతుందని మొత్తం కప్పేసిరు అనమాట, అందుకోసం అయితే తీయలేకపోతున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి పైన సముద్రం మంతరం కనిపిస్తుంది కదా, అది మూమెంట్ పెట్టిరు, కాకపోతే మొత్తం పాము అదంతా పెట్టారు, ఇక జాగా సరిపోలేదు కాబట్టి ఇక బయట అయితే పెట్టిన తర్వాత బయట చూద్దాం. ఒక్కసారి గణేశుని చూడండి. సో సేమ్ మనం ఏదైతే చిన్న మోడల్ని చూసినామో, చిన్న మోడల్ని చూపించినామో అదే విధంగా పెద్ద మోడల్ కూడా ఉంటుంది అన్నమాట. కాకపోతే హైట్లో కానీ పర్సనాలిటీలో కానీ అదిరిపోయే విధంగా అయితే మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఐ మూమెంట్ పెట్టారు. ఐ మూమెంట్ ఎట్లా కనిపిస్తుంది చూడండి ఒక్కసారి. ఇదన్నమాట. ఆయన పైన చూసుకుంటే మనకు సేమ్ ఇంతకుముందు చిన్న గణేశునికి చూసినట్లు పాము అండ్ ఇక్కడ దేవతలు, అసురులు, సముద్ర, అది పర్వతం పైన శివుడు వస్తాడు అనమాట. కింది వరకు చూడండి ఒక్కసారి. సో సేమ్ ఇదే అన్నమాట. అండ్ చాలా వరకు విగ్రహాలు రెడీ చేసిరు లోపల కూడా, మనకు అసలు పోనీకే జాగా కూడా లేదు. చూద్దాం ఒక్కసారి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏందనేసి అయితే విగ్రహాలకి. మొత్తం పైన చూడండి, ఇక్కడ చూడండి మొత్తం. అసలు ఎంత వర్క్ అవుతుందంటే అసలు మనం లోపలికి రావడానికి, అసలు లోపలికి తీయడానికి కూడా లేదన్నమాట జాగా. ఇక్కడ చూసుకుంటే మొత్తం చాలా వరకు అయితే విగ్రహాలు రెడీ చేసేసి పెట్టేసి ఇక్కడ చూడండి మొత్తం. ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ చిన్న విగ్రహాలు మనకు పక్కన షెడ్ ఉంటుంది, ఆ పక్కన షెడ్లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఇలా ఓన్లీ పెద్ద విగ్రహాలు మాత్రమే అనమాట. మనం ఆల్మోస్ట్ అయితే అన్ని విగ్రహాలు సేమే ఉంటాయి, కానీ ఇంకా వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎన్ని విగ్రహాలు రెడీ చేసారు ఏందనేసి అయితే చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చినా అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. సో ఇంకా కొన్ని విగ్రహాలకు ఏంటంటే అన్ని విగ్రహాలకు మనకు ఐ మూమెంట్ పెట్టలేదు. కొంతమంది ఐ మూమెంట్ అడుగుతారు, కొంతమంది ఐ మూమెంట్ అడగరు కాబట్టి ఇక్కడ కొంతమంది కోసం అయితే ఇక్కడ పెట్టలేరు అనమాట. ఐ మూమెంట్ లేదు దీనికి, ఓన్లీ మనకు సముద్ర మంతనం మాత్రమే ఉంటుంది అనమాట, ఐ మూమెంట్ లేకుండా. కొంతమంది అడుగుతారు కదా అట్లా అనేసి అయితే. సో చూసుకోండి ఇక్కడైతే అసలు రానికి కూడా లేదు జాగా, కొంచెం చూసుకొని రావాలి. మీరు కూడా వచ్చేటప్పుడు చూసుకొని రావాలి. మా కెమెరామ్యాన్ మావాడు ఎట్లా వస్తాడో ఏమో అర్థమవుతలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఫినిషింగ్ వర్క్ అవుతుంది చూడండి, మొత్తం గడ్డితోనైతే ఫినిషింగ్ చేస్తారు ఇక్కడ వర్క్. ఏదైతే మొత్తం ఎట్లా అంటే వైట్ది మొత్తం కలర్ వేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని మొత్తం దులుపుతున్నారు, చేస్తున్నారు. చూడండి ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఫేస్ చూడండి ఒక్కసారి, ఎంత స్మూత్గా ఎంత క్లియర్గా అనిపిస్తుందో చూడండి. ఇక దీని నుంచి ఇంకా వైట్ది కలర్ది కోటింగ్ ఉంటుంది. ఆ వైట్ కలర్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ కలర్ అనేది. కొన్ని గణేష్లకి ఐ మూమెంట్ ఉంటుంది, కొన్ని గణేష్లకి ఐ మూమెంట్ లేకుంటుంది. ఇక ఆల్మోస్ట్ ఐ మూమెంట్ ఉందంటే చాలామంది ఐ మూమెంట్ గణేష్లే కావాలంటారు. ఇక అక్కడ చూసుకుంటే మనకి పైన చూసుకుంటే ఇక్కడ అసలు పోనీకనే లేదు, జాగా ఓనికే లేదు, చాలా వినాయకులు ఉన్నాయి. ఇక బాలాపూర్ మోడల్కి సంబంధించిన గణేష్లు అయితే సేమ్ ఒక విధంగా ఉంటాయి కాబట్టి ఇక అన్నీ అట్లనే ఉంటాయి కాబట్టి చూపించలేకపోతున్నా. వచ్చేసి సో అట్లా పోయి ఇట్లా వద్దాం.
సో ఒక్కసారి ఈ పెద్ద వినాయకుని చూసేసి లా కంప్లీట్ చేసాం. ఎక్కువ అప్డేట్స్ లేవు. ఇక పెద్ద విగ్రహాన్ని కొంచెం బయట పెడితే మనకి మూమెంట్ ఎట్లా ఉంది ఏందనేసి అయితే చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి కవర్ చేసేసారు. సో ఒక్కసారి ఈ విగ్రహాన్ని చూసేసుకోండి కొంచెం దూరం పోయి. సో చూస్తున్నారు కదా. సో ఇది మన బాలాపూర్ కానీ, మన శంషాబాద్ కానీ, కుషాయిగూడ కానీ, రామ్నగర్ కానీ, ఇంకా పెద్ద పెద్ద ప్లేస్లు అండ్ అవుట్ ఆఫ్ సిటీ, ఇక్కడ మన తెలంగాణ కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తుంటాయి అన్నమాట గణేష్లో. సో ఇదన్నమాట మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్కి సంబంధించి అప్డేట్స్ అన్నమాట. చాలా రోజులు అయింది అప్డేట్ ఇయ్యాక. ఇక్కడ అప్డేట్ ఏం జరుగుతుంది ఏందనేసి అయితే ఇవ్వడానికి అయితే వచ్చిన. కొంచెం బయటికి వెళ్ళినా నిన్న మొన్న, అందుకే వర్క్స్ అంటే అప్డేట్స్ ఇవ్వలేకపోయినా. అదేవిధంగా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో అందుకే సరిగ్గా అండ్ రెగ్యులర్గా అయితే అప్డేట్స్ చేయలేకపోయినా అనమాట. సో చూసేసారు కదా ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్లో వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి, గణేష్ల వర్క్ ఎంతవరకు వచ్చింది అనేసి అయితే. సో ఇదన్నమాట మెయిన్ అప్డేట్. ఇంకా బయట ఒక గణేషుని పెట్టారు, వర్షం పడుతుందని మొత్తం కవర్ చేసారు అనమాట. పెద్ద వినాయకుని మొత్తం పర్వతం అండ్ సముద్రం మంతనం ఎట్లా ఉంటుందో ఏందో అనేసి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది పెద్ద వినాయకునికి. సో ఇది అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి చూస్తారనుకుంటున్నాను. అదేవిధంగా అండ్ పాత వాళ్ళు చూసి కూడా సేమ్ అదే చేయండి. ఒకవేళ చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఉందో లేదో అనేసి. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కొట్టేసాను. ఇన్స్టాగ్రామ్లో వినాయక్ అన్న అఫీషియల్ అని ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.